सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। కఠోపనిషత్తు ప్రథమ అధ్యాయము రెండో వలిలోకి ప్రవేశించాము. 11 మంత్రాలు పూర్తయ్యాయి. ఇవాళ 12వ మంత్రంతో మొదలు పెట్టుకుందాం. తం దుర్దర్శ్యం గూఢమను ప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జహాతి. యమధర్మరాజు ఆత్మవిద్య గురించి ముందు ఉపోద్ఘాతం మొదలుపెట్టి మెల్లిగా ఆత్మని పరిచయం చేస్తున్నాడు. ఆత్మ గురించిన విషయాలు మెల్లిగా చెప్పడం మొదలు పెడుతున్నాడు. తం దుర్దర్శం. దుర్దర్శం అంటే ఏమని చెప్పాడు? దుర్దర్శం గూఢమనుప్రవిష్టం గుహాహితం అని చెప్పాడు. మూడు రకాలైనటువంటి లక్షణాలని, ఆ ఆత్మ గురించిన లక్షణాలు చెప్తున్నాడు యమధర్మరాజు. మొట్టమొదటిది దుర్దర్శం. దుర్దర్శం అంటే ఈ ఆత్మ మనకి ప్రత్యక్షాది ప్రమాణాలకి దొరకదు. అంటే కన్నుతో చూడలేము, చెవితో వినలేము, ఇలా చెప్పుకున్నాం మనం. ఇవే కాకుండా అనుమానాది ప్రమాణాలతో కూడా ఇది లభ్యమయ్యేది కాదని కూడా చెప్పుకున్నాం. అతర్క్యం అనే పదం వాడాడు. అతర్క్యం అంటే తర్కానికి దొరకదు. ఇక్కడ తర్కము అంటే మామూలుగా మనం లౌకికంగా చెప్పుకునేటటువంటి తర్కానికి దొరకదు. అయితే వేదంలో కూడా, మన వేదాంతంలో కూడా తర్కం వాడతాం. ఆ తర్కాన్ని యుక్తి అని అంటాం. ఆ యుక్తి అంటే వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని యుక్తి అంటారు. ఆ యుక్తికి దొరుకుతుంది, కేవల తర్కానికి దొరకదు. వేద బాహ్యమైనటువంటి తర్కానికి అందుబాటులో ఉండదు. ఎందుకంటే ఇది అపౌరుషేయ శాస్త్రం. అపౌరుషేయ శాస్త్రం కాబట్టి దీనికి మనం వేదమే ప్రమాణం. మనం కన్నెలాగ వస్తువును చూస్తుందో అట్లా వేదం ద్వారా మనం ఈ విషయాన్ని అందుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి వేద సమ్మతమైనటువంటి తర్కాన్ని యుక్తి అని అంటారు. యుక్తి వల్ల ఇది లభ్యమవుతుంది. ఇంకా రెండో పదం ఏంటి? గూఢం అనుప్రవిష్టం గుహాహితం అంటున్నాడు. గూఢం అంటే చాలా రహస్యమైనటువంటి విషయము. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం కాదు. ఈ ఆత్మ అంటే అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఆ అపోహల్లో దేహమే ఆత్మ అని, ఎన్ని జీవులుంటే అన్ని ఆత్మలు ఉంటాయని, చిన్న శరీరానికి చిన్న ఆత్మ, పెద్ద శరీరానికి పెద్ద ఆత్మ అని, ఇటువంటి రకరకాలైనటువంటి ధారణలు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి అసలు విషయం తెలియాలి అంటే ఆ వేదాంతం చెప్పేటటువంటి ఆ రహస్యమైన విషయాన్ని మనం అందుకోవాలి అంటే ఇది గూఢం అనుప్రవిష్టం. ఇది చాలా రహస్యమైనటువంటి విద్య. కాబట్టి శ్రోత్రియమైనటువంటి సాంప్రదాయ విత్ అయినటువంటి ఆ గురువుని సమీపించి ఆయన దగ్గర శ్రవణం మననం నిధిధ్యాసనం చేసినట్టయితేనే దొరుకుతుంది అనేటటువంటి విషయమై గూఢం అనుప్రవిష్టం అని చెప్పారు. ఆ తర్వాత గుహాహితం అంటాడు. గుహాహితం అంటే హృదయ గుహలో ఇది ఉంది. హృదయ గుహలో ఉందంటే మనం ఈ ఆత్మ బాహ్యంగా ఉందనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాహ్యంగా లేదు, ఇది అంతర్ముఖులు అవ్వండి అని చెప్పడం కోసం గుహాహితం అని చెప్తారు. ఇద్దరు వ్యక్తులు కన్యాకుమారి నుంచి మనకి జమ్మూ తవి అనే ఎక్స్ప్రెస్ ఉంది. ఆ జమ్మూ తవి ఎక్స్ప్రెస్ ఎక్కారు. ఆ జమ్మూ తవి ఎక్స్ప్రెస్ దాదాపు 3 రోజుల పైన ప్రయాణం. ఆ 3 రోజుల పైన ప్రయాణంలో ఇద్దరు ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒకడు బాగా డబ్బున్న వజ్రాల వ్యాపారి, రెండో వాడు దొంగ. ఈ వజ్రాల వ్యాపారి
పొద్దున్నే లేచి తన బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ డబ్బు ఈ దొంగ చూసేటట్టుగా లెక్క పెడతాడు. లెక్క పెడితే రాత్రి అంతా సద్దుమడిగిన తర్వాత ఈ దొంగ లేచి ఈ వ్యాపారికి ఉన్నటువంటి వస్తువులన్నీ సోదా చేసి ఆ డబ్బుని కాజేద్దామని ప్రయత్నం చేస్తుంటాడు. మొదటి రాత్రి అయిపోయింది, రెండో రాత్రి అయిపోయింది, మూడో రాత్రి కూడా అయిపోయింది. ఆ దొంగకి అంతు చిక్కట్లేదు ఈ వ్యాపారి డబ్బు ఎక్కడ దాస్తున్నాడు అనే విషయం. అయితే ఆ గజ దొంగ చాలా నైపుణ్యం కలిగిన వాడు. అతనికి మంచి లాఘవం ఉంది ఈ దొంగతనంలో. అటువంటి వాడు ఈ విధంగా ఈ విధంగా అతను ఈ దొంగతనం చేయలేకపోవడం చాలా సిగ్గుగా అనిపించి ఇంకొక గంటలో వాళ్ళు ఆఖరి మజిలీ చేరకపోతున్నారు. ఇంకొక గంటలో వాళ్ళిద్దరూ ఆఖరి మజిలీ చేరబోతున్నారు. అప్పుడు ఈ వ్యాపారితోటి ఆ దొంగ అంటాడు, అయ్యా, నేను దొంగని, మీ దగ్గర డబ్బు ఉందని తెలుసుకుని మీతో సహప్రయాణం చేశాను. ఎట్లాగైనా ఆ డబ్బు తీసుకోవాలనే విషయంతో మీతో సహప్రయాణం చేస్తున్నాను. నేను రోజు రాత్రి మీరు పడుకున్న తర్వాత మీ యొక్క వస్తువులన్నీ సోదా చేస్తూ ఉంటాను. ఎక్కడా నాకు డబ్బు దొరకట్లేదు. ఎక్కడ దాచిపెడుతున్నారో చెప్పండి అంటే ఆ వ్యాపారి నవ్వి, నేను నీ దిండు కింద డబ్బు పెడుతున్నాను పడుకునే ముందు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు రాత్రిపూట నీ దిండు కింద ఆ డబ్బు పెడుతూ ఉంటాను. అది ఒక్కటే నీ నుంచి భద్రమైనటువంటి ప్లేసు. ఎందుకంటే నువ్వు అన్నీ వెతుకుతావు కానీ నీ దిండు కింద ఉండేటటువంటి డబ్బును వెతకవు. కాబట్టి అది ఒక్కటే నాకు చాలా పరమ భద్రత కలిగినటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ పెడుతున్నానని చెప్పి అంటాడు. ఆ విధంగా ఈ వ్యాపారి డబ్బు ఎలా దాచాడో ఈ పరమాత్మ ఈ ఆత్మను ఎక్కడ పెట్టాలి, ఆత్మను ఎక్కడ పెట్టాలంటే ఆత్మ ఒక చోట లేదు, ఊరికే ఇది ఒక కథ కోసం చెప్పారంతే. ఇది నిజమని అనుకోకండి. ఈ ఆత్మను ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తే సరే పాతాళంలో పెట్టాలంటే వీళ్ళు ఈ మనుషులు చాలా అసాధ్యులు. సబ్మెరీన్స్ ఇట్లాంటివేవో కనుక్కొని పాతాళం వరకు వెళ్ళిపోతారు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతారు. సముద్ర గర్భంలో పెడదామంటే సముద్ర గర్భంలోకి సబ్మెరీన్స్ వేసుకుని వెళ్తారు. పోనీ ఎక్కడైనా వేరే గ్రహాల్లోకి పెడదామంటే ఈ గ్రహాలకు కూడా ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఎక్కడ పెట్టాలని ఆలోచించి ఈ మనిషి హృదయంలో దాచాట. అంటే ఇతడు మనిషి హృదయం తప్పితే అంతా వెతుకుతూ ఉంటాడు. ఈ బాహ్యంగా ఈ ఆత్మ ఉంది అనేటటువంటి అపోహతోటి, అనేటటువంటి భ్రమతోటి ఈ ప్రజానీకం అంతా బాహ్యంగా పరుగులు తీస్తూ ఉంటారు అని ఈ విధమైనటువంటి వ్యవహారం చేశాడని ఊరికే హాస్యంగా చెప్తారు. నిజానికి ఆత్మ హృదయంలోనే లేదు, హృదయంలో కూడా ఉంది. ఎందుకంటే ఆత్మ అంతటా ఉంది. సర్వం ఆప్నోతి ఇది ఆత్మ. అంతటా ఉన్నది ఏదైతే ఉందో అదే ఆత్మ. అయితే దాన్ని మనం తెలుసుకునేటటువంటి స్థానం హృదయము. హృదయంలో దాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆ హృదయంలో అది ప్రకాశించి ఆ మనస్సుని చేతనవంతం చేసి, మనస్సు ద్వారా ఇంద్రియాలు చేతనవంతమై, ఈ ఇంద్రియాల ద్వారా శరీరం అంతా చేతనవంతమై మనకి ఈ చేతనత్వాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మనస్సులో మనకి ఇది ప్రగాఢంగా తెలుస్తుంది. ఇప్పుడు కరెంటు ఉందా లేదా అని ఎవరైనా అడిగారనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక్క నిమిషం ఉండండి అని లైట్ వేసి చూస్తాం. ఆ విధంగా మనం ఆత్మని తెలుసుకోవాలి అంటే ఈ మనస్సులో ఉండేటటువంటి ఆలోచనలు, ఈ చేతన క్రియలు, ఇవన్నీ ఈ ఆత్మ యొక్క ఉనికికి ఆధారాలు. ఆ విధంగా మనకి ఈ ఆత్మ ఈ ఆత్మ గుహాహితం అంటున్నాడు, గుహలో ఉన్నది. ఎలా ఉందిట? గహ్వరేష్టం అంటున్నాడు. గహ్వరేష్టం అంటే అజ్ఞానపు పొరలతో కప్పిబడి ఉన్నది. అజ్ఞానపు పొరలతో అంటే ఇది తెలియకుండా నేను దేహాన్ని, నేను మనస్సుని, నేను ఇంద్రియాలని
అంటే నేను దేహేంద్రియ మనోబుద్ధులని, ఇదే ఆత్మ అన్నట్టుగా వ్యవహారం చేస్తున్నారు. కాబట్టి ఈ అజ్ఞానం పొరల్లో ఇది దాగి ఉంది. కాబట్టి ఆ అజ్ఞానం పొరల్ని జాగ్రత్తగా మనం ఉల్లిపాయ పొరల్ని ఎట్లా విడదీస్తామో ఆ విధంగా దీన్ని విడదీసి మనం చూడాలి. తర్వాత పురాణం అని చెప్పాడు. పురాణం అంటే చాలా సనాతనమైనది, అనాది. దీనికి ఈ ఆత్మకి ఆది లేదు, అనాది అనేటటువంటి విషయాన్ని పురాణం అని చెప్పుకున్నాడు. తం దేవం ఆత్మయోగాదిగమేన మత్వా. తం దేవం ఆత్మయోగాదిగమేన మత్వా అంటే అటువంటి ఈ ఆత్మతత్వాన్ని అధ్యాత్మయోగేన గమేన మత్వా అంటే ఈ జ్ఞానయోగము ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి సాంప్రదాయవిత్తైనటువంటి గురువుని సమీపించి ఆయన ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేయాలి. శ్రవణం అంటే దీర్ఘకాలం విడిచిపెట్టకుండా దీన్ని ఆ గురుముఖత మనం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దీన్ని మననం చేయాలి. మననం చేసి నిధిధ్యాసనం చేసినట్టయితే అప్పుడు మీకు దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కలుగుతుంది. అధ్యాత్మయోగాదిగమేన మత్వా తెలుసుకుని వివేకం చేసి ధీరః అంటే ఈ వివేకవంతుడు హర్షశోకౌ జహాతి అంటే హర్షశోకౌ జహాతి అంటే హర్షము అంటే ఆనందించేటటువంటి విషయం, సంతోష సమయం. శోకము అంటే దుఃఖం కలిగేటటువంటి సమయం. ఈ రెండు అతడు దాటుతాడు అంటే సుఖ దుఃఖాలని దాటుతాడు. సుఖ దుఃఖాలను దాటుతాడంటే ఎట్లా దాటుతాడు అంటే సుఖ దుఃఖాలు ఉండవా అంటే ఉంటాయి, ఎక్కడికి పోవు, అవి ఉంటాయి. కానీ వాటిని తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు. వాటిని మిథ్యారూపంగా తోసిపుచ్చుతాడు అనమాట. ఎలాగా అవి నా యొక్క నిజస్థితి ఈ ఆత్మకి హర్షము లేదు, శోకము లేదు. హర్షము లేదు, శోకము లేదు. కాబట్టి నాకు ఇక్కడ ఉండేటటువంటి విషయాలు ఏవి కూడా నన్ను చెలింపజేయవు. ఇక్కడ ఉండేటటువంటి సుఖం కానీ దుఃఖం కానీ నన్ను చెలింపజేయవు అని హర్షశోకౌ జహాతి. ఆ విధంగా హర్షాన్ని, శోకాన్ని దాటుతాడు. చిన్మయానంద చెప్తారు, ఎప్పుడైతే ఈ జ్ఞానం ఆ నిష్టలోకి వెళ్ళిందో అప్పుడు ఈ మూడు శరీరాలతోటి తలాక్ 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 అంటాట. కారణ శరీరంతో లంకె పెట్టుకున్నాడు, సూక్ష్మ శరీరంతో లంకె పెట్టుకున్నాడు, స్థూల శరీరంతో లంకె పెట్టుకున్నాడు. అంటే ముగ్గురు భార్యలు. ఈ ముగ్గురు భార్యలతోటి తలాక్ 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 అంటున్నాడు. అంటే స్థూల శరీరం తలాక్, సూక్ష్మ శరీరం తలాక్, కారణ శరీరం తలాక్. ఇప్పుడు ఈ మూడు శరీరాలకి సంబంధించినదే హర్షము, శోకము. కాబట్టి ఎప్పుడైతే వీటికి అసంగంగా ఉన్నాడో అప్పుడు హర్ష శోకౌ జహాతి. ఈ హర్షము, శోకము ఈ రెండిటికి అతీతంగా ఉన్నాడు. ఇప్పుడు 13వ మంత్రం చూద్దామండి. ఏతత్ శ్రుత్వా సంపరిగృహ్య మత్యః ప్రవృహ్య ధర్మమణుమేతమాప్య సమోదతే మోదనీయాం హి లబ్ధ్వా వివృతం సద్మనచికేతసం మన్యే. ధర్మ్యం ప్రవృహ్య ఏతత్ శ్రుత్వా. ధర్మం ప్రహృహ్య అంటే ఈ శాస్త్రం సూచించినటువంటి, శాస్త్రం ఏది సూచిస్తోంది? ఆత్మవిద్యని తెలుసుకోమంటోంది. కాబట్టి ఏతత్ శ్రుత్వా
ఈ ఆత్మతత్వాన్ని ఒక సద్గురు ద్వారా శ్రవణం మననం నిధిధ్యాసనం చేసి, అంటే ఆత్మ వివేకం చేసి, ఆత్మ ఏది అనాత్మ ఏది, ఆత్మానాత్మ వివేకం చేసి సంపరిగృహ్య స్పష్టంగా అర్థం చేసుకుని, అంటే మళ్ళీ ఎటువంటి దాంట్లో సంశయాలు లేకుండా నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని పొంది, ఏతద్ మోదనీయం అణుం ఆప్య. ఏతద్ మోదనీయం అంటే ఈ ఆత్మ ఆనంద స్వరూపం. మోదనీయం, మోదనీయం అంటే ఇదే ఈ ఆనందానికి నెలవు. మనం ఆనందం ఎక్కడో బయటగా ఉంది, బాహ్యంగా ఉందని పరుగులు తీస్తూ ఉంటాం. ఆనందానికి మూల కారణం, ఆనందానికి స్వరూపము ఆత్మ. ఈ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకుని, అణుం అంటే చాలా సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మని పొంది, ఆప్య అంటే పొంది అంటున్నాడు. పొంది అంటే తెలుసుకుని, పొంది అంటే ఇది ఒక వస్తువు, దాన్ని సంపాదించడానికి కాదు, ఇది ఆల్రెడీ ఉంది మనకి. ఈ ఉన్న ఆత్మనే దాని యొక్క స్వరూప లక్షణాలు తెలుసుకుని ఆ స్వరూప నిష్టలో ఉండడం అనమాట. ఏతత్ మోదనీయం అణుం ఆప్య. ఈ ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకుని ఆ నిష్టలో ఉండి, సహా మత్య మోదతే. సహా మత్య అంటే ఈ మానవుడు మోదతే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇది మనకి భజ గోవిందంలో వచ్చింది. ఎలా వచ్చింది? యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా. యోగంలో ఉన్నా, భోగంలో ఉన్నా, సంగత్వంతో ఉన్నా అంటే ఈ ప్రజల మధ్య సన్నిహితంగా ఉండి వాళ్ళతో వ్యవహారం చేస్తున్నా, సంగవిహీన సంఘం లేకుండా ఏకాంతంగా ఉన్నా కూడా ఎవరైతే ఆ బ్రహ్మ నిష్టలో ఉంటారో, యస్య బ్రహ్మని రమతే చిత్తం, ఆ చిత్తంలో బ్రహ్మతో రమిస్తూ ఉంటారో, అంటే అట్ ది బ్యాక్ ఆఫ్ ది మైండ్ 24/7 ఆ బ్రహ్మ నిష్టలో ఉంటారో అతను నందతి 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 ఏవ. అతనికి ఆనందమే ఆనందము, ఆనందంలో తేలుతూ ఉంటాడు. సహా మత్యః మోదతే. నచికేతసం సద్మ వివృతం మన్యే. నచికేతసం సద్మ వివృతం మన్యే. ఆ మార్గం నచికేతుడికి తెరవబడింది అని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆత్మవిద్య నేర్చుకుంటున్నా కూడా కొంతమందికి దాని ప్రయోజనం రాదు. ఎందువల్ల రాదో మనం చెప్పుకున్నాం. ఒకటి, ఆ సంసిద్ధత సంస్కారము ఏర్పడదు, అంటే సాధన చతుష్టయ సంపన్నులు కారు. తర్వాత రెండోది, ఆ రాటిఫికేషన్ మోడ్లో ఉంటారు. ఆల్రెడీ అనేక రకాలైనటువంటి ధారణలను పోగేసుకుంటారు. ఆ పోగేసుకున్న ధారణలన్నీ వాళ్ళు రాటిఫై చేసుకుంటూ కూర్చుంటారు. అంటే ఫిల్టర్డ్ మైండ్ అంటారు. అన్నీ ఫిల్టర్ చేసుకుంటూ ఏది కావాలో అదే తీసుకుంటారు, మిగతావన్నీ పక్కన పెట్టేస్తారు. అటువంటి ఫిల్టర్డ్ మైండ్తో వినే వాళ్ళకి ఈ ఆత్మ విద్య ద్వారము తెరుచుకోదు. అయితే నీకు ఈ ఆత్మ విద్యకి సంబంధించినటువంటి ఈ ద డోర్స్ ఆర్ వైడ్ ఓపెన్ అంటారు కదా, అట్లా ద డోర్స్ ఆర్ వైడ్ ఓపెన్ ఫర్ యూ ఫర్ దిస్ నాలెడ్జ్ అన్నట్టుగా నీకు ఇదిగో ఈ ద్వారాలు పూర్తిగా తెరవబడి ఉన్నాయి అని అభయాన్ని ఇస్తున్నాడు యమధర్మరాజు. అంటే తలుపు తెరిచే ఉంది, ఇంకా అతనికి లోపలికి వెళ్ళడమే తరువాయి. అంటే దీని ఉద్దేశం ఏంటి? సిద్ధ వస్తువు, ఇది ఆత్మ సిద్ధ వస్తువు, దాన్ని గ్రహించి ఆ నిష్టలో ఉండడమే తరువాయి. కాబట్టి ఇది సిద్ధ వస్తువు అని గ్రహించడానికి చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి, సంస్కారం ఉండాలి, సంసిద్ధత ఉండాలి. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నీకు ఇది తెరవబడినటువంటి ద్వారం లాంటిది.
నీ ప్రవేశం మాత్రమే తరువాయి అన్నట్టుగా యమధర్మరాజు చెప్తున్నాడు. మోక్షద్వార కవాటపాటనకరి కాశీపురాధీశ్వరి, మనకి అన్నపూర్ణాష్టకంలో వస్తుంది. ఆ అన్నపూర్ణ మాత మనకి ఈ మోక్ష ద్వారాలు తెరిచిపెడుతుందిట. మోక్షద్వార కవాటపాటనకరి మాతాన్నపూర్ణేశ్వరి, ఓ అన్నపూర్ణ, నువ్వు మాకు ఈ మోక్ష ద్వారాలు తెరిచిపెడతావు అన్నట్టుగా ఆ అన్నపూర్ణాష్టకంలో వస్తుంది. అలాగా ఇతనికి ఈ మోక్ష ద్వారాలు చక్కగా తెరవబడి ఉన్నాయి, ఇంకా వెళ్ళి అందుకోవడమే తరువాయి అన్నట్టుగా ఆ యమధర్మరాజు చెప్తున్నాడు. 14వ మంత్రం అండి. ఈ 14వ మంత్రము నచికేతుడు చెప్తున్నాడు. ఇంతవరకు యమధర్మరాజు మాట్లాడాడు, ఇప్పుడు నచికేతుడు మధ్యలో పూనుకుని మళ్ళీ ఒక ప్రశ్న వేస్తున్నాడు. ప్రశ్న కాదు, ఒక విధమైనటువంటి సజెషన్ చెప్తున్నాడు అనమాట. దీనికి నచికేతః ఉవాచ అని పెట్టుకోవచ్చు మనం. ఇందులో లేదు, కానీ నచికేతః ఉవాచ అంటే ఎవరు ఏది చెప్తున్నారో తెలియాలి కదా. నచికేతః ఉవాచ అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాశ్చ భవ్యశ్చ యత్పశ్యతి తద్వద. ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. శంకర భగవత్పాదులకి చాలా ప్రియమైనటువంటి మంత్రం. వారు తమ భాష్యాలో తరచూ ఉటంకిస్తూ ఉంటారు. ఇందులో నచికేతుడు ఆత్మ గురించిన నిర్వచనం చేశాడు. ఆత్మ గురించిన నిర్వచనం చేశాడంటే అతనికి ఆల్రెడీ ఆత్మ గురించి తెలుసు కానీ ఆ నిష్ట కోసం, దాని మీద ఉండేటటువంటి శ్రద్ధతోటి ఆ గురువు ద్వారా వినాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది. ఇది ఇందులో ఆత్మ నిర్వచనం ఎలా ఉందో చూద్దాం. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అంటే ఏదైతే ధర్మాధర్మాలకి అతీతంగా ఉందో, ఈ ఆత్మ ధర్మము కాదు అధర్మము కాదు, ఇది ధర్మాధర్మాలకి అతీతంగా ఉంది. ధర్మాధర్మాలకి అతీతంగా ఉందంటే ఏమిటి? ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారంలో ధర్మము అధర్మము ఉంటుంది. ధర్మం కానీ అధర్మం కానీ అది వ్యవహార సత్తాకి సంబంధించినది. పారమార్థిక సత్తాలో అక్కడ ఒకటే ఉంది కాబట్టి వ్యవహారం లేదు. వ్యవహారం ఉన్నప్పుడే మనకి ధర్మం ఏది అధర్మం ఏది అని వస్తుంది. అక్కడ వ్యవహారం లేదు కాబట్టి ఆత్మ ఒక్కటే ఉంది కాబట్టి అన్యత్ర ధర్మాత్ అధర్మాత్, ఈ ధర్మానికి అధర్మానికి అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అది, దాని గురించి తద్వద, దాని గురించి చెప్పు. ఎత్తత్ పశ్యతి తద్వద అంటున్నాడు. ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఏదైతే నువ్వు గ్రహించావో, పశ్యసి అంటే చూశావో అని. ఇక్కడ చూశావు అనేది యాక్చువల్గా చూడడము అన్నట్టుగా తీసుకోకూడదు. ఏదైతే నీ గ్రహింపులోకి ఉన్నదో, ఐసీ అంటాం కదా, ఏదైనా చెప్పారనుకోండి ఐసీ అంటాం, అట్లా అనమాట. సి అంటే చూడడం కాదు, నాకు అర్థమైంది. ఏదైతే నీకు అర్థమైందో, ఏదైతే నీకు గ్రహింపులో ఉందో, తత్ పశ్యసి తద్వద, నీకు ఏదైతే తెలుసో ఆ విషయాన్ని చెప్పు. ఏది తెలుసు? మళ్ళీ నాకు ఈ ఉపోద్ఘాతాలు అవి కాదు, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చి అని చెప్తున్నాడు అనమాట. మామూలుగా మనకి భగవంతుడు, ఆత్మ అంటే భగవంతుడు అనేసరికి మనకి ఎలా ఉంటుంది? సకల కళ్యాణ గుణ సంపన్నుడు అన్నట్టుగా చెప్తారు. ఇది విశిష్టాద్వైతంలో వచ్చేటటువంటి నిర్వచనం. ఆ భగవంతుడు అంటే సకల కళ్యాణ గుణ సంపన్నుడు. సకల కళ్యాణ గుణ సంపన్నుడు అనేసరికి ఆయనలో చెడు లేదు, అంతా మంచే ఉన్నది.
శోభనప్రదాయి, సకల సుగుణాల రాశి అన్నట్టుగా మనకి ఆ భగవంతుడి యొక్క వర్ణన వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మరి అదే భగవంతుడు అంటే ఆత్మ అంటే భగవంతుడు కదా, ఆ భగవంతుడిని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అన్యత్ర ధర్మాత్ అధర్మాత్ అంటే గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ, మంచి చెడు అన్నీ కూడా ఆయనే అంటున్నాడు. మంచి చెడు అన్నీ కూడా ఆయనే అంటే ఏమిటి, మనకి ఆ రుద్రం గురించి చెప్పుకున్నాం మనం మీనింగ్స్. అందులో ఎంత చెడు మార్గాల్లో ఉన్నారో అటువంటి దొంగలందరినీ పేరు పేరున వర్ణిస్తూ ఇదిగో రుద్ర నువ్వే అది అని ఆ మొత్తం అనువాకం అంతా వస్తుంది. అంటే ఏమిటి, ఈ మంచి చెడు అన్నీ నువ్వే అంటే ఈ లోకంలో నువ్వు ఉనికిగా అంతటా ఉన్నావు, నిన్ను తప్పించుకుని ఎవడు ఉండలేడు. ఇక్కడ ఏది ఉన్నా కూడా అది భగవంతుడమయమే. ఇదం సర్వం ఈశ్వరమయం. ఇక్కడ ఉన్న సర్వము కూడా ఈశ్వరమయమే అని ఆ సర్వత్రా స్వర్ణ దర్శనం, ఆ స్వర్ణ దర్శనం చేయడమే ఇక్కడ ఈ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అంతా కూడా ఆ భగవంతుడు అన్నాం. ఇది ఒక ఉన్నతమైనటువంటి దర్శనం. అంటే ఇది పారమార్థిక సత్తాకి సంబంధించినటువంటి వర్ణన. అంతటా ఆయనే ఉన్నాడంటే ఏంటి, ఉనికి రూపంలో, ఆ ఆత్మ రూపంలో ఆయన అందరిలోనూ ఉన్నాడు. ఎవ్వరూ ఆ ఆత్మకి బయట లేరు, అందరూ కూడా ఆత్మలోనే ఉంటారు. కాబట్టి మంచి చెడు అంతా కూడా నువ్వే అనేది వేదాంతంలో చెప్పేటటువంటి భగవంతుడి యొక్క నిర్వచనం. కాబట్టి అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మాధర్మాలకి అతీతమైన వాడు, అతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని తద్వద అది నాకు చెప్పు. అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్, అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్ తద్వద. ఈ ఆత్మ ఎలా ఉంది, అన్యత్ర అస్మాత్ కృత అకృత అంటే కృత అంటే కార్యం, అకృత అంటే కారణం. కారణంలో ఎటువంటి మార్పు ఉండదు, మార్పు లేకుండా ఈ కార్యం మనకి కనిపిస్తుంది. ఆ కార్యము అది కృతము, అది చేయబడింది. అకృతము అంటే మార్పు లేనిది, కారణము. ఈ విధంగా మనకి ఆ కార్యకారణ విలక్షణమైనది ఈ ఆత్మ. ఇది కార్యము కాదు, కారణము కాదు. అటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో ఆత్మతత్వాన్ని యత్తత్ పశ్యసి తద్వద, నువ్వు ఏదైతే దాన్ని గ్రహించావో దాన్ని నాకు చెప్పు అంటున్నాడు. అన్యత్ర భూతాశ్చ భవ్యాశ్చ యత్తత్ పశ్యసి తద్వద. అన్యత్ర అంటే దానికి అతీతంగా ఉందని. దేనికి అతీతంగా ఉంది, భూతాశ్చ భవ్యాశ్చ అంటే వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ. రెండు చెప్పి మూడవది చెప్పకపోతే ఉపలక్షణేన, బై ఉపలక్షణం ద్వారా మనం ఈ జరిగిపోయినటువంటి కాలాన్ని కూడా మనం చేర్చుకోవచ్చు. వర్తమాన కాలం, తర్వాత జరిగిపోయినటువంటి కాలం, భవిష్యత్తులో వచ్చే కాలం, ఈ మూడిటికి అతీతంగా ఉంది. అంటే కాలాతీతమైనది. కాలాతీతమైనది అంటే కాలానికి అతీతంగా ఉంది. కాలం ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఒక వస్తువు పుట్టింది, ఒక వస్తువు నశించిపోతుంది అన్నప్పుడు కాలం యొక్క గణనం వస్తుంది మనకి. ఇక్కడ జగత్తులో ఉండేటటువంటి ప్రతి వస్తువు కూడా కాలానికి బద్ధమై ఉంటుంది, కాలానికి అనుగుణంగా ఉంటుంది. ఒక కాలంలో అది ఉంటుంది,
ఒక కాలంలో కనుమరుగైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా కాల చక్రంలో అది ఇమిడిపోతుంది. కానీ ఆత్మ మాత్రం కాలచక్రంలో ఇమడదు. ఎందుకంటే అది అనాది. అది ఒక కాలంలో వచ్చి ఒక కాలంలో వెళ్ళిపోయేది కాదు. నిజానికి ఆ కాలం కూడా దాని నుంచే పుట్టింది. మనకి ముండకోపనిషత్తులో వస్తుంది, ఈ సంవత్సరము, ఈ కాలము, ఇవన్నీ కూడా ఆత్మ నుంచే వచ్చాయి అని. ఆకాశము, దేశం, దేశము కాలము రెండు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. దేశం ఎక్కడుందో కాలం అక్కడ ఉంటుంది. కాబట్టి అంటే దేశం ఎక్కడుందో కాలం అక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు అమెరికాలో టైం ఒకటి, ఇక్కడ భారతదేశంలో టైం ఒకటి. ఆ దేశాన్ని బట్టి మనకి కాలం, దేశము కాలము అవినాభావ సంబంధము. దేశం వచ్చిందంటే దేశంతో సహితంగా కాలం కూడా వస్తుంది. మనకి ఆ తైత్రీయంలో మంత్రం చెప్పుకుంటూ ఉంటాం మనం తరచూ, ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. ఆత్మ వచ్చి ఆకాశం వచ్చింది. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యాం ఓషధయ, ఓషధీభ్యో అన్నం. ఈ విధంగా మనకి ఇవన్నీ ఆ ఆత్మ నుంచి ఆకాశం వచ్చింది కాబట్టి ఆ ఆత్మ నుంచే కాలం వచ్చింది. కాబట్టి కాలము ఆత్మకు లోబడి ఉంది కానీ ఆత్మ కాలానికి లోబడలేదు. అంటే కాలాతీతము, కాలానికి కూడా అతీతమైనది. అన్యత్ర భూతాచ్చ భవ్యశ్చ అంటే కాలాతీతమైనది. యత్తత్ పశ్యసి తద్వద. నువ్వు ఏదైతే ఈ విషయాన్ని గ్రహించావో ఆ విషయాన్ని మాకు చెప్పు అని అడుగుతున్నాడు. ఈ విధంగా ఈ బాలుడు చేసినటువంటి ఆత్మ నిర్వచనం చాలా చక్కటి నిర్వచనం. ఇది శంకర్ల వారికి చాలా నచ్చింది. అందుకని వారు తమ భాష్యాలో తరచూ చెప్తూ ఉంటారు ఇది. ఇంకా 15వ మంత్రం మళ్ళీ యమధర్మరాజు, యమహ ఉవాచ అంటే మధ్యలో ఇతరు ఇంటర్వ్యూన్ అయ్యి నాకు ఇది కావాలి, నువ్వు ఊరికే సైడ్ ట్రాక్ అయిపోతున్నావు అన్నట్టుగా ఒకసారి తనకు కావాల్సిందేదో చెప్పుకున్నాడు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంకా ఉపోద్ఘాతం మానేసి ఆ యమధర్మరాజు డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాడు. సర్వే వేదా యత్పదమామనంతి తపాగుంసి సర్వాణి యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఇత్యేతత్. సర్వే వేదా యత్పదమామనంతి. సర్వే వేదా అన్ని వేదాలు ఏది ప్రకటిస్తున్నాయో, అన్ని వేదాలు దేని గురించి అయితే చెప్తున్నాయో, సర్వాణి తపాంసి చ యత్ వదంతి అన్ని తపస్సులు దేన్ని సూచిస్తున్నాయో, దేన్ని బోధిస్తున్నాయో అది. అంటే ఓంకారం గురించి చెప్తున్నాడు యమధర్మరాజు. అన్ని వేదాలు ఇన్వేరియబుల్గా వేదం అనేసరికి ఆ ఓంకారం చెప్పకుండా ఉండదు. ఓంకార ప్రస్తావన లేకుండా వేదంలో ఎక్కడా ఉండదు. కాబట్టి ఓంకారం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆ ఓంకారం గురించి నీకు చెప్తాను. ఈ ఓంకారం గురించి మనకి మాండూక్యోపనిషత్తులో వచ్చింది. అకార, ఉకార, మకారము, దాని తర్వాత నిశ్శబ్దము. ఈ విశ్లేషణ గురించి మనకి మాండూక్యోపనిషత్తులో మీరంతా నేర్చుకున్నారు. యద్ ఇచ్ఛంత బ్రహ్మచర్యం చరంతి. ఈ సన్యాసులు దీన్నే ప్రామాణికంగా తీసుకుని దీన్ని చాలా ఇష్టంగా దీన్ని పఠిస్తూ ఉంటారు. యద్ ఇచ్ఛంతి బ్రహ్మచర్యం చరంతి. దేన్ని ఇష్టంగా స్వీకరించి బ్రహ్మచర్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు దేన్ని ఇష్టంగా అంటే ఎందుకు చెప్పాడు ఇది? ఆ బ్రహ్మచారులు వాళ్ళు ఆ బ్రహ్మచర్య దీక్ష తీసుకునేటప్పుడు ఆ శిఖ కట్ చేసేస్తారు. శిఖ కట్ చేసేటప్పుడు ఆ కట్ చేసి వాళ్ళు చెప్తారు, ఈ గాయత్రి మంత్రం ఇప్పుడు ఓంకారంలో ఇమిడిపోయింది. భూర్భువస్సువః అకారో ప్రవేశయామి. భూర్భువస్సువః అనేది అకారంలో ప్రవేశించింది.
తత్సవితుర్వరేణ్యం ఉకారో ప్రవేశయామి, భర్గో దేవస్య ధీమహి మకారో ప్రవేశయామి అని వాళ్ళకి ఈ గాయత్రి మంత్రాన్ని ఓంకారంలో ప్రవేశపెట్టి ఓంకారాన్ని వాళ్ళకి దీక్ష ఇస్తారు. అంటే వాళ్ళు ఆ సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత ఓంకారం మాత్రమే చెప్పాలి. ఓం నమో నారాయణాయ అనకూడదు. దీర్ఘమైనటువంటి ఓంకారాన్ని చాలా దీర్ఘకాలం అంటే దీర్ఘ నిడివితోటి ఎవరైతే ఓంకారం జపిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి వైరాగ్యం బాగా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళకి సన్యాసులకి అంటే ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి వైరాగ్యం బాగా మెండుగా ఉండాలి కాబట్టి ఈ ఓంకారం వాళ్ళకి ఈ ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఈ రక్షణ కల్పించి వైరాగ్యాన్ని కలుగజేస్తుంది. దీర్ఘమైనటువంటి నిడివితోటి ఓంకారాన్ని వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి యత్ ఇచ్చంత బ్రహ్మచర్యం చరంతి, ఎవరైతే ఈ ఓంకారాన్నే జపిస్తూ ఉంటారో, మనం ఓ సన్యాసిని పలకరించామనుకోండి, హరి ఓం స్వామీజీ అని అనుకోండి, ఓం అంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి హరి ఓం అనరు. తత్పదం సంగ్రహేణ అహం బ్రవీమి, ఆ పదాన్ని నీకు సంక్షిప్తంగా నేను తెలియజేస్తాను. ఓం ఇతి ఏతత్, ఇదే నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అదే ఓంకారము. ఆ ఓంకారం గురించి నీకు తెలియజేస్తాను అని చెప్తున్నాడు. యోయం ప్రేత్య విచికిత్సా మనుష్యే అస్థిత్యేకే నాయమస్తి ఇది చేకే. ఇక్కడ ఉండేటటువంటి జనావళి, ఈ మనిషి చనిపోయిన తర్వాత ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు, లేడు అని కొంతమంది అంటున్నారు. కాబట్టి ఈ విషయం నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. ఆ విషయం గురించి నువ్వు చెప్పు అని యమధర్మరాజుని అడిగాడు. యమధర్మరాజు తన ఆత్మవిద్య అని ముందు ఉపోద్ఘాతంతో మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ నచికేతుడు ఆత్మ గురించి సుస్పష్టమైనటువంటి నిర్వచనం ఎప్పుడైతే చేశాడో అప్పుడు యమధర్మరాజు ఓంకారం గురించి మొదలుపెట్టి ఆ ఓంకారం గురించి చెప్పబోతున్నాడు. ఈ దేవతలందరూ, దేవతలు, ఋషులు వీళ్ళంతా ఆ చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఒకసారి వెళ్ళి ఆ బ్రహ్మగారితో అన్నారు, అయ్యా మేము ఈ వేదాలు చాలా విస్తారంగా ఉన్నాయి, అనంతో వై వేద, ఈ వేదాలు చాలా అనంతంగా ఉన్నాయి, అనంత మంత్రరాశిగా ఉంది. ఈ వేదాన్ని అంతా ఆకళింపు చేసుకోవడం అంత సులభ సాధ్యంగా మాకు కనిపించట్లేదు. కాబట్టి మాకు ఏదైనా ఒక దగ్గర మార్గాన్ని చూపించండి, అంటే షార్ట్ కట్, మాకు ఏదైనా ఒక దగ్గర మార్గం ఉంటే మాకు సెలవు ఇవ్వండి అన్నట్టుగా వీళ్ళందరూ ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని కోరారు. కోరితే ఆయన సమాధిలోకి వెళ్ళి, తపస్సమాధిలోకి వెళ్ళి ఆయన నోట్లోంచి 3 పదాలు వచ్చాయట. ఆ 3 పదాలని వ్యాహృతులు అన్నారు. భూహు భువహ సువహ. ఈ 3 మంత్రాలు చదువుకోండి, భూహు భువహ సువహ అనండి చాలు అని చెప్పారు. భూహు భువహ సువహ కూడా చాలా కష్టంగా ఉంది, మాకు ఇంకా సింప్లిఫై చేయండి అంటే అప్పుడు అకార ఉకార మకారాలు ఈ 3టిని కలిపి ఓం అనే పదాన్ని ఆ బ్రహ్మదేవుడు వీళ్ళకి అందించారు. కాబట్టి ఓంకారము సకల వేదాల సారము. ఈ ఓంకారాన్ని జపించడం వల్ల వేదాలన్నింటినీ ఒక్కసారి మనం స్మరణ చేసుకున్నంతటి ఫలం మనకి ఏర్పడుతుంది. ఈ తైత్రీయోపనిషత్తులో వస్తుంది, యస్ ఛందసా మృషభో విశ్వరూప అని వస్తుంది. యస్ ఛందస అంటే ఈ వేదాల్లో ఋషభం లాంటిది. ఋషభం అంటే ఎద్దు చాలా బలీయంగా, చాలా పవర్ఫుల్గా ఉంటుంది.
ఆ విధంగా చాలా శక్తివంతమైనటువంటి మంత్రము ఓంకారము. ఆ ఓంకారాన్ని మీరు కానీ జపించినట్టయితే సమస్త వేదాలు పఠించినంత ఫలం మీకు దక్కుతుంది. ఈ ఓంకారం అనేది చాలా ముఖ్యమైనది. ఇది తైత్రీయోపనిషత్తులో మనకి ఓంకారం గురించి ఒక అనువాకం వస్తుంది. అనువాకంలో ఎలా ఉంటుందంటే, ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగుం సర్వం ఓమిత్యేదనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి ఓమితి సామాని గాయంతి ఓగుం సోమితి శస్త్రాణి సిగుంసంతి ఓమిత్యధ్వర్యు ప్రతిగరం ప్రతిగృణాతి ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాః బ్రహ్మోపా ఆప్నవానీతి బ్రహ్మైవోపా ఆప్నోతి. ఈ ఓంకారమే బ్రహ్మ అని ఉపాసన చేయాలి. ఓమితి బ్రహ్మ, ఓంకారమే బ్రహ్మ అని ఉపాసన చేస్తూ ఈ యజ్ఞకాండలో ఈ సమస్తము కూడా బ్రహ్మమే, ఆ ఓంకారమే అని వాళ్ళు ఆ ఓంకారాన్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. అంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు 18 మంది ఉంటారు. మనకి 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలకి సంబంధించినటువంటి ఋత్వికులు ఉంటారు. ఒక్కొక్క వేదానికి నలుగురు చొప్పున ఋత్వికులు ఉంటారు. ఈ ఋత్వికులు కాకుండా యజమాని భార్య 18 మంది ఉంటారు. 18 మంది ఉండి ఈ మొత్తం యజ్ఞకాండ అంతా మొదలవుతుంది. ఓమిత్యేదనుకృతి హస్మవా అప్యో శ్రావయేత్యా శ్రావయంతి. ఈ కర్మకాండకి మొదలు పెట్టడానికి కావలసినటువంటి సామాను అంతా రెడీ చేసి, సోమిదేవం అంటే యజమాని పత్ని, ఆవిడేం చేస్తుంది, అక్కడ కరిగించిన నెయ్యి ఉన్న పాత్ర ఒకటి ఉంటుంది. ఆ పాత్ర ముందు దీపం వెలిగించి ఆ దీపం యొక్క ప్రతిబింబాన్ని ఆ భర్తని చూడమంటుంది ఆ పాత్రలో. అది స్టార్టింగ్ పాయింట్. అది చూసిన తర్వాత ఆ సోమయాజి గారు అంటారు యజమాని, ఆ సోమయాజి దాంట్లో చూస్తాడు. చూసిన తర్వాత నౌ ఇట్ ఈస్ రెడీ టు స్టార్ట్ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళంతా ఓం అని మొదలు పెడతారు. అంటే ఆ ఓం అనేది ఏంటి, ఇది చాలా కీలకమైనటువంటి మంత్రము. ఇక్కడి నుంచి మీరు ఇదిగో ఈ యజ్ఞకాండని మొదలు పెట్టుకోవచ్చు అని ఆ మొదటిసారి మనం చెప్పేటటువంటి ఆ ఓంకారం ఏదైతే ఉందో ఆ ఓంకారము ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు యజ్ఞం చేయడానికి సంసిద్ధంగా ఉండండి, యజ్ఞాన్ని మొదలు పెట్టండి అని ఓంకారం. ఓమితి సామాని గాయంతి. ఓమితి సామాని గాయంతి అంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు సామమంత్రాలు చదువుతూ ఉంటారు. ఒక్కొక్క దేవతని ఆ దేవతని బాగా ఆకర్షించడానికి ఆహ్వానించే ముందు ఆ దేవతని బాగా స్తుతిస్తూ కొన్ని మంత్రాలు సామమంత్రాలు ఉంటాయి, సామాలు ఉంటాయి. ఆ సామమంత్రాలు చదవడానికి సమయమైంది అని చెప్పడానికి ఓమితి సామాని గాయంతి. ఆ సామమంత్రాలు ఇప్పుడు చదవండి అని చెప్పడం కోసం ఓం అంటారు. మళ్ళీ ఓగుం సోమితి శస్త్రాణి సిగుంసంతి. యజ్ఞంలో కొన్ని సందర్భాల్లో ఋగ్మంత్రాలు స్వరం లేకుండా స్వరరహితంగా చదువుతారు. ఆ స్వరరహితంగా రుక్కులు చదివినప్పుడు వాటిని శస్త్రాలు అంటారు. ఆ శస్త్రాలు చదివేటటువంటి సమయం అయింది అని చెప్పడానికి మళ్ళీ ఓం అంటారు. ఓగుం సోమితి శస్త్రాణి సిగుంసంతి అంటారు. ఆ తర్వాత యజుర్వేదానికి సంబంధించినటువంటి ఋత్వికులు వాళ్ళ మంత్రాలు చదవాలి. వాళ్ళ సమయం ఆసన్నమైనప్పుడు
ఓమిత్వధ్వర్యో ప్రతిగరం ప్రతిగృణాతి. ఓం అని ఈ అధ్వర్యుని సూచిస్తూ మళ్ళీ ఓంకారం చెప్తారు. అంటే ఈ అథర్వణ వేదానికి సంబంధించినటువంటి ఋత్వికులు ఆ యజ్ఞకాండనంతటినీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు సూపర్వైజర్స్ అనమాట. వాళ్ళ యొక్క ఆ హెడ్ ప్రీస్ట్ని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మగారు ఇట్లా చెప్తూ ఉంటారు ఓం 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 అని. ఓం అంటూ ఎవరిని సూచిస్తున్నారో వాళ్ళు ఆ రంగంలోకి దిగుతారన్నమాట. ఓమితి బ్రహ్మా ప్రసౌతి ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి. ఇదే కాదు, మన నిత్య శ్రౌత విధిలోను తర్వాత అగ్నిహోత్ర విధిలోను ఓంకారంతోనే మొదలు పెట్టాలి. కాబట్టి ఓంకారం అనేది చాలా ముఖ్యమైనటువంటి మంత్రము. ఓమితి బ్రాహ్మణ ప్రవక్షన్నాహ బ్రహ్మోపావాప్నోతి బ్రహ్మైవోపాప్నోతి. ఒక విద్యార్థి వేద విద్యని అభ్యసించేటప్పుడు ఓంకారాన్ని చెప్తాడు. ఈ విధంగా ఓంకారం యొక్క ప్రాశస్త్యము వేదంలో చాలా, అంటే మన వైదిక జీవనంలో ఓంకారం యొక్క ప్రాశస్త్యము చాలా చాలా ఉంది. ఆ ఓంకారం అనేది దాని గురించి తెలుసుకుని మనం ముందుకు పోతాం అన్నట్టుగా ఆ ఓంకారం గురించి మొదలుపెట్టాడు యమధర్మరాజు. 16వ మంత్రం చూద్దాం. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఈ ఓంకారమే బ్రహ్మ. నువ్వు దేని గురించి అయితే తెలుసుకోదలుచుకుంటున్నావో ఆ ఓంకారమే ఇదిగో ఈ బ్రహ్మ. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ భగవద్గీతలో వస్తుంది. ఒకే అక్షరంతో మనం బ్రహ్మని చెప్పాలంటే ఓం. దేవుణ్ణి ప్రియంగా పిలవాలంటే ఓం. అవతి రక్షతీతి ఓం, మన రక్షించేది ఓంకారం. బ్రహ్మచారికి కానీ యజ్ఞకాండలో కానీ గృహస్థుడికి కానీ ఏ మంత్రం చెప్పాల్సిన ముందు ఓంకారం. కేవలం ఓంకారం సన్యాసుడికి చెప్తారు. అదే గృహస్థులకైతే ఓంకారంతో పాటు ఇంకొక పదాన్ని జోడించి సంపుటీకరణం చేసి చెప్తారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. ఈ విధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ విధంగా మనకి ఈ భగవన్ నామాలు జోడించి గృహస్థుడికి చెప్తారు. సన్యాసికి మాత్రం కేవలం ఓంకారం, మరి ఇతరమైనటువంటి నామాలు అవసరం లేదు. ఏతద్యేవాక్షరం బ్రహ్మ, ఇదిగో ఈ ఏకమైనటువంటి అక్షరం ఏదైతే ఉందో ఓంకారము అదే బ్రహ్మ. ఏతదేవాక్షరం పరం, ఇదే అతి ఉన్నతమైనటువంటి అక్షరము. ఇది ఎంత ఉన్నతమైనదంటే దీన్ని ఉపాసన కానీ చేసినట్టయితే, మన కర్మకాండతో పాటు ఈ ఓంకార ఉపాసన చేసినట్టయితే, నాదోపాసన చేసినట్టయితే వాళ్ళు బ్రహ్మలోకానికి కూడా తీసుకువెళ్ళేటటువంటి శక్తి ఈ ఓంకారానికి ఉన్నది. కాబట్టి ఏతదేవాక్షరం పరమం అంటే క్రమముక్తి అంటారు. ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మగారి ద్వారా జ్ఞానాన్ని బడిసి మోక్షాన్ని పొందుతారు. ఏతదేవాక్షరం జ్ఞాత్వా, ఏతదేవాక్షరం జ్ఞాత్వా యో యది ఇచ్చతి తస్య తత్. ఈ ఓంకార విశ్లేషణ చేసి ఆ ఓంకార నిష్టలో, ఆ ఓంకార ధ్యానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కోరికలు ఉన్నా కూడా ఆ కోరికలన్నీ తీరుతాయి. అంటే ఓంకారమే సర్వం కదా. ఆ ఓంకారం సర్వమైనటువంటి పరమమైనటువంటి ఆ ఓంకారాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నారో అటువంటి ఆ ఉపాసకుడికి కోరికలన్నీ కూడా తీరుతాయి అని జ్ఞాన ఫలాన్ని, అంటే ఈ ఓంకార ఉపాసనలో ఉండేటటువంటి ఫలాన్ని
యమధర్మరాజు చెప్తున్నాడు. ఈ ఓంకారం గురించి ఇంకా ముందు ముందు చెప్పబోతున్నాడు, అది వచ్చే తరగతిలో తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.